పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించి అనంతరం పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి అన్నారు. ఈ ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీతో చర్చించామని, ప్రాజెక్టు నిర్మాణ పనులకు దశల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులను సమాంతరంగా చేపట్టవచ్చని నిపుణులు సూచించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన 7,27,000 ఎకరాలు కొత్త ఆయకట్టుతో పాటు మరో 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుందన్నారు. 28 లక్షల మంది తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్తో పాటు విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకు, ప్రజలకు త్రాగునీటికి 23 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. గతంలో 8,242 కోట్ల నిధులు వస్తే 2,342 కోట్ల రూపాయల నిధులను మళ్లించారన్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు 76.79% పూర్తయ్యాయని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంపై నిపుణులతో 2 రోజులు వర్క్షాప్ నిర్వహించడం జరిగిందన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చివేయడంతో సకాలంలో పనులు పూర్తి కాకపోవడంతో 2020లో వచ్చిన అతిపెద్ద వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిందన్నారు. ఇది గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమన్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, శాసనసభ్యులు చిరి బాలరాజు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, కొలికపూడి శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, బడేటి రాధాకృష్ణయ్య, చంటి, బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ కె వెత్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జలవనరుల శాఖ సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ కూడా నమస్కారాలు. మొదటి నుంచి కూడా నేను చెప్పేవాడిని, ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత పోలవరం, అమరావతి 2 కళ్ళు. పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి. దీనివల్ల 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 23 లక్షల ఎకరాలు ఇరిగేషన్ స్థిరీకరణ, 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్లు విద్యుత్ శక్తి ఉత్పత్తి, పోలవరం, గోదావరి, కృష్ణ. అక్కడి నుంచి రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడనే కొల్లాపల్లి. అక్కడికి కంప్లీట్ చేస్తే నాగార్జున సాగర్లో వాడుకునే నీళ్లు దీనికి సప్లిమెంట్ చేసుకుంటే చాలా వెసులుబాటు వస్తుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు కంఫర్ట్ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల 3వ బిట్ కింద, అది బనకచెర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్ళి వెలుగొండ ఇరిగేషన్ కూడా నీరు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి బనకచెర్ల తీసుకెళ్ళచ్చు. ఇంకొక పక్క ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార. ఇది కూడా 2-వే ప్రాజెక్ట్. ఇది ఈ 2 కానీ ప్రాపర్గా మనం చేసుకోగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలు కవర్ అవుతాయి. శ్రీకాకుళం నుంచి అటు ఓల్డ్ కర్నూలు కానీ కింద వరకు నెల్లూరు, తిరుపతి వరకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇంకా నీటి సమస్య అనేది ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత కూడా మీరు చూస్తే 50 లక్షల క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ, చైనాలో ఉండే అతిపెద్ద డ్యామ్, 3 గార్జెస్ డ్యామ్,
దానికంటే ఎక్కువ డిశ్చార్జ్ ఇది. అందుకే ఇది చూసినప్పుడు 93 మీటర్లు డయాఫ్రామ్ వాల్, అత్యంత ఎత్తైన స్పిల్ బ్రేక్. ఇన్ని చేస్తే గడిచిన ప్రభుత్వం 2019 రావడం, 19లోనే వస్తానే ఆర్డర్స్ ఇష్యూ చేశారు. పోలవరం కాంట్రాక్ట్ని మారుస్తున్నామని బలవంతంగా జూలై 29, 2019 నోటీస్ ఇచ్చి సైట్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్ట్ పంపించారు, ఇంజనీర్లు ట్రాన్స్ఫర్ చేశారు. 15 నెలల పాటు ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి